హలో ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్ గండికోటకెళ్ళామండి. అక్కడ ఈ వీడియో షూట్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, కోట బయట అండి ఇది. సో, మనం అక్కడ ₹20 ఇవ్వాలి వెహికల్‌కి. సో, అక్కడ పే చేసిన తర్వాత లోపలికి అలో చేస్తారు. సో, లోపలికొచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ఎంట్రన్స్‌లో డోర్స్ ఉన్నాయండి. ఐరన్ డోర్స్, చాలా పెద్ద డోర్స్. అవి కింద పడకుండా మధ్యలో ఒక స్టిక్ పెట్టారు. సో, ఇక్కడ నుంచి మేము లోపలికి బైక్‌లో ఎంటర్ అయ్యాము. నడవడానికి చాలా పెద్దగా ఉంది కోట. సో, అందుకని మేము డైరెక్ట్‌గా బైక్‌లోనే వీలైనంతగా లోపల కవర్ చేద్దామని బైక్‌లో ఎళ్ళాము. అయితే మీరు చూసినట్లయితే ఇది కాంపౌండ్ అండి. కోట కాంపౌండ్. లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటది ఒకటి గేటు. సో, రైట్ సైడ్ విలేజ్ ఉంటది మనకు, గడ్డిపట్ట విలేజ్. సో, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒకటి జైలు ఉంది, ప్రిజన్. సో, అక్కడ ఖైదీలని, కోర్టులో తప్పు చేసిన వాళ్ళని ఇందులో పెట్టేవాళ్ళంట. చాలా చీకటిగా ఉంది జైలయితే. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ జైలు ముందర ఒకటి పెద్దది రాయితో ఉన్న ఒక బాల్ లాంటిది ఉందండి. చాలా వెయిట్ ఉంది ఇది. ఆల్మోస్ట్ 200 కేజెస్ ఉంటుంది. సో, అది ఎత్తుకొని బ్యాక్ సైడ్‌కి వేయాలంట. అది వేస్తే వీరులు అన్నట్టు పరిగణలో తీసుకునే వాళ్ళంట గతంలో. సో, ఇక్కడ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఒకతనైతే వైట్ టీ షర్ట్ అతను పైకి తీసుకొని ఎత్తాడు, వెనక్కేసాడు. సో, ఇంకొక ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు కానీ అవ్వలేదు. అయితే మా ఫ్రెండ్, నువ్వు కూడా ట్రై చేయరా ఒకసారి తీసుకొని అంటే, తను ట్రై చేద్దామని పట్టుకున్నాడు. బట్ చాలా వెయిట్ ఉంది అది. అదైతే మాత్రం 100 కేజీలు పైనే ఉందంట. సో, తను చాలా వెయిట్ ఉంది, రిస్క్ ఇది అన్నట్టు ఆలోచిస్తున్నాడు, తీయాలా వద్దా అని. సో, నేనైతే ఎంకరేజ్ చేశానండి, తీసుకోరా, ఎత్తి పైకి వెనక్కి వెయ్యి చూద్దాము అని ట్రై చేశాను. తను ఎంకరేజ్ చేశాను. బట్ తనైతే అక్కడున్న ఫ్రెండ్స్ కూడా, వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ట్రై చేయమని. అయితే మా ఫ్రెండ్ ట్రై చేద్దామని ఒకసారి తీసుకున్నాడు. పోజైతే ఇచ్చాడు ఫోటోకి. బట్ అక్కడైతే అది దొలుతుంది. కానీ ట్రై చేసినంతగా తను ఎత్తకుండా ఊరికే తోస్తున్నాడు ముందుకు వెనక్కి. అయితే వద్దులేరా, ఇంకా రిస్క్ ఎందుకని చెప్పి నేను చెప్పాను. తర్వాత అక్కడ నుంచి ఇంకా మేము జైలు లోపలికి వెళ్ళామండి చూడడానికి. అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. జైలు అయితే చాలా పాతదండి. ఇప్పుడైతే పెయింట్ అంతా లేదు, మెయింటెనెన్స్. మేబీ ఏఎస్ఐ వాళ్ళు వాళ్ళ అధీనంలో ఉందనుకుంటా. సో, పాతవి కదా, సో చాలా పురాతనమైన కోట కదా. సో, అందుకనే వాళ్ళు ఏం పెయింట్ అవి వేయకూడదు అనుకుంటా. సో, ఇక్కడ వెంటిలేషన్ కోసం కూడా కొన్ని హోల్స్ ఉన్నాయి లోపల, జైలు లోపల, గాలి అది రావడానికి, వెలుతురు రావడానికి. సో, అయితే లోపల బ్యాట్స్ అవి ఉన్నాయి. చాలా పాతది కాబట్టి. సో, అక్కడ స్మెల్ అది వస్తుందని చెప్పి ఎక్కువసేపు ఉండలేకపోయామండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఖైదీలను తీసుకెళ్ళడానికి ఒకటి గుహలాగా ఉంది. అది సపరేట్ దారి ఉంది వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఈ దారేనండి అది. సో, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లోపలికి పంపించేవాళ్ళంట ఖైదీలని. అయితే బయట వ్యూ బాగుందని ఇక్కడికి వచ్చామండి. ఈ సైడ్ తోట అది కనిపిస్తుంది. ఆ జైలు నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మసీదు ఉంటుందండి. కనిపిస్తుంది మసీదు. సో, ఈ రైట్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కోనేరుదండి. అక్కడ కోనేరు కూడా చూపిస్తాను, కవర్ చేశాను వీడియోలో. ఆ కోనేరు తర్వాత చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మసీదు చాలా పెద్దగా ఉందండి. మసీదు లోపల కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సో, చాలా బాగా నచ్చింది నాకైతే. సో, మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి. ఇక్కడ కాలేజీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు హాయ్ చెప్తున్నారు మన వ్లాగర్స్ కోసం. ఇదేనండి ఆ కోనేరు, ఇందాక దారిలో కనిపించిన కోనేరు. అయితే కోనేరు చాలా పెద్దది. అందులో ప్రజెంట్ అయితే కడిగేవారంట అండి. అయితే నాకు ఇక్కడ రాతి మీద, బండ మీద కనిపించిందండి. ఒకే బొమ్మలో 2 యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ చూస్తే మీరు ఎద్దు కనిపిస్తుంది, ఇంకొక సైడ్ కనుక చూస్తే ఎద్దు కాస్త ఏనుగు అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏనుగు కనిపిస్తుంది చూడండి. సో, ఒకే బొమ్మని 2 యానిమల్స్ కనిపించేలాగా చెక్కారండి వాళ్ళు, శిల్ప కళాకారులు. సో, గతంలో చాలా బాగా చెక్కారు. మా ఫ్రెండ్ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ, మేము అబ్జర్వ్ చేసాము. తర్వాత లోపలికి ఎంటర్ అయ్యామండి, కోట లోపలికి. కాంపౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. ద్వారాలన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. అయితే మేము చూసుకుంటూ వెళ్తున్నామండి.
అయితే కాలేజీ స్టూడెంట్స్ ఏవో వచ్చారండి. వాళ్ళ ఫ్యాకల్టీ, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. సో, మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మాకు ఎదురయ్యారు కాలేజ్ స్టూడెంట్స్. అదే రోజు వచ్చారు. అయితే మసీదు ఆహ్, ఎంట్రన్స్ మాత్రం ఇలా కనిపిస్తుందండి. ఆహ్, ఆహ్, చుట్టూ గూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ లోపలికెళ్ళాలి. సో, ఆర్కిటెక్చర్ చూసినట్లయితే చాలా బావుందండి. అయితే నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేసాం ఇది సిమెంటా లేకపోతే ఏంటి ఔటర్ లేయర్ అని చెప్పి. నాకైతే అంత ఐడియా లేదు. మేబీ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి. సో, ఇది ఆర్చ్ కూడా చాలా బావుంది చూడ్డానికి. సో, అది క్యాప్చర్ చేశాను. ఈ ఆర్చ్‌లో నుంచి లోపలికెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది ఎదురుగా కనిపిస్తున్నదే మసీద్ అండి. సో, మసీద్ అయితే చాలా అందంగా ఉంది. ఇది హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్‌కి రెప్లికా అని మేము అనుకున్నాము. చూడ్డానికైతే అలానే ఉంది చార్మినార్ లాగానే కలర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇక్కడ కూడా ఒక రాయి ఉందండి. మనం ఇందాక బయట చూసాం కదా! జైలు దగ్గర అలాంటి రాయే ఉంది. మరి దీన్ని కూడా ఎత్తుకోవడానికే వాడేవాళ్ళా పోటీకి లేకపోతే ఏంటా అని తెలీదు మాకైతే. అయితే లోపలంతా ఇలా ఉందండి. మీరు చూసినట్లయితే అన్ని ద్వారాలతో కూర్చోవడానికి వీలుగా పెట్టారు ప్రేయర్ చేసుకునేటప్పుడు. కానీ ఇక్కడ మేము ఒకటైతే అబ్జర్వ్ చేసామండి. మసీదులో 2 ద్వారాలు మాత్రం క్లోజ్ చేశారు. సో, 2 ద్వారాల్లో మాత్రం ఇలా క్లోజ్‌గా ఉంది. వెళ్ళకుండా ఆపేశారు. సో, అక్కడ ఏదో లోపల నేను ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. ద్వారం ఉందంట. లోపలికి ఏదో దారి ఉందంట. గుప్త నిధుల కోసం ఎవరో గతంలో తవ్వారంట. అందుకని దాన్ని క్లోజ్ చేశారంట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లోపలికి వెళ్తే ఏముంటుందో చూడాలి అని. మీలో ఎవరైనా వెళ్ళినట్లయితే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి తప్పకుండా. మేమైతే వెళ్ళడానికి అవ్వలేదు. క్లోజ్ చేశారు కాబట్టి. సో, ఈ 2 ద్వారాలు క్లోజ్ చేశారు. సో, మేమైతే అటు సైడ్ నుంచి ఒకట డోర్ ఉంటే ఆ డోర్ గుండా ఏమైనా కనిపిస్తుందేమో ట్రై చేద్దామని లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను. బట్ అటు సైడ్ నుంచి కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినా ఒకసారి చూద్దాం ఏమైనా కనిపిస్తుందేమో, గుహ ఏమైనా కనిపిస్తుందేమో అని చూశాను. అలా ఉంది. ఆర్చ్ అయితే కనిపిస్తూ ఉంది. మేబీ దారి ఉందనుకుంటా లోపలికి. సో, ఎటు వెళ్తుందో దారి తెలీదు మాకైతే. బట్ అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి చాలామంది తవ్వారంట గతంలో. సో, ఇదేనండి ఇలా ఉంది వ్యూ. కిందికి దిగి లోపలికి వెళ్ళాలి. సో, గతంలో దేని గురించి అది పెట్టారో నాకు కూడా ఐడియా లేదు. అయితే ఇక్కడ ఆర్చ్‌లన్నీ చూస్తున్నాము ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడైతే పేరు రాశారు. మా ఫ్రెండ్ చెప్పాడు బసిరెడ్డి అని ఉందిరా, మీ ఇంటి పేరే ఇక్కడ, మీ వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని చెప్పాడు ఫన్నీగా. సో, అలా చూస్తున్నాము. మిగతా పేర్లు కూడా చాలా ఉన్నాయి. 1979 అని చెప్పి ఇయర్ కూడా రాశారు. సో, 1979 నుంచే వచ్చి ఇక్కడ రాశారేమో మరి తెలీదు. మేము అలా అనుకుంటున్నాము. అయితే పేర్లయితే చాలా చోట్ల రాశారు. అప్పట్లో మేబీ అంత స్టాఫ్ అది గవర్నమెంట్ సెక్యూరిటీ అది లేకపోవడం వల్ల వీళ్ళు రాశారు వచ్చిన టూరిస్టులు. సో, బాగుందండి చూడడానికైతే చాలా బాగుంది. చార్మినార్ లాగే అనిపించింది మసీద్ అయితే. మా ఫ్రెండ్ జస్ట్ పోజ్ ఇస్తున్నాడు ఫోటో వీడియో కోసం. సో, అలా తీసుకున్నాము. ద్వారాలు అయితే చాలా 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 పెద్దగా ఉన్నాయి. లోపల ఆల్మోస్ట్ లైక్ 1000 పైనే సోల్జర్స్ కానీ లేకపోతే ఎవరైతే మసీదులో ప్రేయర్ చేయడానికి వస్తారో వాళ్ళంతా కూర్చోడానికి వీలుగా పెట్టారు. మేబీ బస చేయడానికి కూడా నైట్ టైమ్స్ ఇక్కడ ఉండడానికి కూడా వీలు ఉండేలాగా పెట్టారు. ఇలా ఉన్నాయి ఒక్కొక్క ద్వారం లోపల. సో, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చాలా చాలా బాగుంది స్పేస్ లోపల. సో, మేము అన్నీ కవర్ చేసాము. ఏంటి డిఫరెంట్‌గా ఏమన్నా ఉన్నాయా, ద్వారాలు అన్నీ ఒకేలా ఉన్నాయా, ఆర్కిటెక్చర్ ఏమన్నా డిఫరెంట్ ఉందా అని చూడడానికి ట్రై చేసాము. బట్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్. జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మీకోసం చూపిస్తున్నాను. అన్నీ ఒకేలా ఉన్నాయి. సేమ్ టు సేమ్, నో చేంజ్. అయితే ఇక్కడ మసీద్ ముందర ఒక బండ మీద పులి మేక గేమ్ చెక్కారండి. ఇదైతే మరి మసీదు లోపలికి తీసుకొచ్చిన తర్వాత చెక్కారా, తర్వాత లేదా ఎక్కడైనా గుడిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా తెలీదు. అయితే ఈ పులి మేక అయితే బండ ఇక్కడ స్పాట్ చేసాము. అయితే ఇక్కడ ఇంకొక ప్లేస్‌లో కూడా అష్టాచెమ్మది ఉంది. అది చూపిస్తాను. అయితే ఇక్కడ మసీదు ముందర మేము కొలనైతే చూసాము. సో, వాటర్ ఫౌంటైన్ ఉంది ఇక్కడ. అప్పట్లోనే వాటర్ ఫౌంటైన్ పెట్టారు చూడండి. చాలా గ్రేట్ కదా! సో, ఎదురుగా మసీదు. సో, మసీదు కూడా చాలా అందంగా ఉంది వ్యూ పాయింట్ చూడడానికి. సో, ఇలా కనిపిస్తుంది చుట్టూ గూడా. కాలేజీ
స్టూడెంట్స్ అయితే అక్కడ రాశారంట గోడల మీద. సో వీళ్ళు సెక్యూరిటీ టీమ్ వాళ్ళకి చెప్తున్నారు అలా రాయకూడదని. సో వాళ్ళ టీచర్ కూడా వాళ్ళకి చెప్పారు అలా రాయొద్దంటే ఇంకెప్పుడని. నేనైతే చూడ్డానికి వెళ్ళాను ఏం రాశారు ఏంటి అని. అక్కడ స్టాఫ్ అయితే వాళ్ళు క్లీన్ చేయడానికి ట్రై చేశారు. బట్ యాహ్! అక్కడైతే కొంతమంది రాశారండి. గతంలో కూడా రాశారు. చాలా ప్లేసెస్‌లో రాశారు. మరి ఇప్పుడైతే ఆహ్, సెక్యూరిటీ టీమ్ ఉంది. రాయకుండా కాపాడుతున్నారు. ఏఎస్ఐ టీము. లోపలైతే ఇలా ఉంది. మసీదు లోపల. అక్కడ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంది. ఇదిగోండి ఇలా రాశారండి. వచ్చిన టూరిస్టులు చూడండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత అందంగా ఉందో లోపల చూడడానికి. సో మేబీ ఇవన్నీ క్లీన్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ పైపక్క అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు. చాలా అందంగా ఉంది మసీదు. సో ఇక్కడ లోపల ఇక్కడ ఇలా ఉంది మసీదు లోపల ఇన్సైడ్. ఇక్కడ రంజాన్ రోజున ప్రేయర్ చేసేవాళ్ళంట. కోట్లకి నిల్చొని మత పెద్ద చేసేవారంట ప్రేయర్. చాలా బాగుంది. చాలా నచ్చింది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఆ కాలానికి తగినట్టుగా చెక్కారు. చాలా చాలా అందంగా ఉంది చూడ్డానికి అయితే మాత్రం. లోపల వ్యూ ఇలా ఉంది. బయట నుంచి అయితే ఇలా ఉంది చూడడానికి. ఆ దారిలో ఇలా కనిపిస్తున్నాయి. క్లోజ్డ్ ఇందాక మాట్లాడుతున్నాం కదా, క్లోజ్డ్ దారిలో అక్కడ ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది ఎంట్రన్స్. అది ఎదురుగా కొలను అక్కడ. ఇదిగోండి ఈ రెండు కూడా క్లోజ్డ్. అయితే మేము స్పాట్ చేసాం కదా అష్టాచెమ్మ. సో అష్టాచెమ్మ రాయి సొగం ఇక్కడ ఉంది. ఇంకొక సొగం ఇక్కడ ఉందండి. సో మేబీ వేరే గుళ్ళో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసారని అనుకుంటున్నాం. ఎందుకంటే అలా హాఫ్ ఉండవు కదా ఎక్కడ కూడా. సో ఏదో దగ్గరలో ఉన్న గుళ్ళో ఉన్న రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉండొచ్చు. సో బట్ యా పాస్ట్ ఈజ్ పాస్ట్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మా ఫ్రెండ్ చదువుతున్నాడు దాన్ని. అయితే అక్కడ నుంచి బయటకు వచ్చే దారిలో మేము స్పాట్ చేసాము ఇక్కడ. సో ఇది పండిన పంటని ఇక్కడ స్టోర్ చేశారంట. అయితే చాలా పెద్దగా ఉంది ఇది కూడా. సో ఇది క్లోజ్ చేశారండి ప్రజెంట్, వెళ్ళడానికి లేదు. సో మేము వచ్చేసి గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా, సో పెన్నా రివర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తున్నాము. దారిలో ఇక్కడ ఇంకొక గుడి ఉందంట అండి. ఇది కూడా విష్ణుదేవుడిదే. సో రంగనాయక స్వామి గుడి. సో అదైతే అది కూడా అక్కడ కూడా విగ్రహం లేదు, జస్ట్ గుడి ఉంది. అయితే తర్వాత కవర్ చేయొచ్చు అని చెప్పి ముందు పెన్నా నది చూడడానికి వెళ్తున్నాము. అంటే అక్కడ రెండు కొండల్ని చీల్చుకుంటూ వెళ్ళింది పెన్నా నది. సో చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. సో ఇక్కడికి వచ్చేసామండి ఆల్మోస్ట్. సో ఇది కొంచెం ఇప్పుడు పెట్టారు దారి. ఇది వరకు కొండల మీద నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సో మేమైతే అక్కడ దాకా వెళ్ళాలి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు అక్కడ కనిపిస్తున్నారు టూరిస్టులు చాలామంది ఉన్నారు. సో ఇదేనండి ఆ కొండ. సో ఈ కోట చుట్టూ ఈ పెన్నా నది రావడం వల్ల సో ఎవరు కూడా ఈ కోటను దాడ్చడానికి సాహసించే వాళ్ళు కాదంట. సో కోట చుట్టూరా ఈ పెన్నా నది ఉంది. అయితే చాలా చాలా హైట్ ఉంది కొండ. సో మీరు చూసినట్లయితే చూడండి అక్కడ నది వెళ్తుంది. ఆ వాటర్ కనిపిస్తున్న వాటరే పెన్నా నది. సో అటుపక్క ఇటుపక్క రెండు కొండలు ఉన్నాయి. సో వాటర్ అయితే చాలా ఉంది. చాలా హైట్లో ఉన్నాం మనం. అదిగా చూడండి పక్కన ఇంకొక చిన్న కొండ ఉంది మధ్యలో. సో చుట్టూ కూడా కొండ. ఇది కోట ఇటు పక్క. సో కోటకు చుట్టూరా ఈ పెన్నా నది ఉందండి. సో అందుకనే న్యాచురల్గా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ పెన్నా నది. సో మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల ఎవరు కూడా ఎనిమీస్ శత్రువులు ఎవరు రావడానికి వీలు లేకుండా ఉండేది. సో చాలా బాగుంది వ్యూ పాయింట్. మూవీస్లో కూడా ఈ స్పాట్ చాలా మూవీస్లో చూపించారు. సో మీరు కనుక ఈ స్పాట్ని రికగ్నైజ్ చేయగలిగినట్లయితే, గుర్తుపట్టినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఏ మూవీస్లో ఈ స్పాట్ యూజ్ చేశారని చెప్పి. సో చూడండి వ్యూ పాయింట్ ఇలా ఉంది. సో ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి మేము సన్ రైజ్ క్యాప్చర్ చేయలేదు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అయితే చాలామంది అక్కడ ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే రాక్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా. సో బ్యాలెన్స్డ్
కొన్ని చోట అయితే పర్లేదు, కానీ మరీ చివరికి వెళ్ళి కూడా కొంతమంది రిస్క్ చేసి మరీ తీసుకుంటున్నారు సెల్ఫీస్ అయితే. మేమైతే అలా వెళ్ళలేదు.